పేరేంటి? నా పేరు రమణ అండి. ఏం చేస్తా ఉంటావు? నేను వాచ్మెన్ అండి. వాచ్మెన్. మరేంది మీ చుట్టుపక్కల అంతా మునిగిపోయింది అంటారు? మొత్తం మునిగిపోయింది సార్. ఏం చేయను, మొత్తం మునిగిపోయింది. అసలు బయటికి వెళ్తానికి కూడా లేదు, అవకాశం లేదు. మరి అది 3 రోజుల నుంచి నీకన్నా తినడానికి పులిహోరను ఉప్మా వస్తుంది అంతే. అంతే. మరి బట్టలు అలాంటి బట్టలు గిట్ల ఏం లేవు సార్. ఇగో వేసుకున్న బట్టలు 6 అయినాయి. చంద్రబాబు నాయుడు అసలు రావట్లేదు, ఏం తిరగట్లేదు. హెలికాప్టర్ మీద పాపం బిల్డింగ్ మీద మొత్తం అన్నం భోజనం గీజనం అన్నీ వేస్తున్నాడు సార్. తప్పులేదు పాపం. 6 హెలికాప్టర్ల మీద వేస్తున్నాడు, బిల్డింగ్కి వేస్తున్నాడు. తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆయన వచ్చి అసలు ఏం రావట్లేదు. అసలు జగన్మోహన్ వచ్చాడు అలా దిగి వెళ్ళిపోయాడు సార్. ఎందుకని ఏం మరి అది మనకు తెలియదు సార్. అది ఉన్న విషయం చెప్తున్నాను. మరి గవర్నమెంట్ ముంచిందంట, నిజమేనా? గవర్నమెంట్ ఎందుకు ముంచిద్ది సార్? అది పైనుండి వర్షం పడుతుంటే ఆ గవర్నమెంట్ ఎందుకు ముంచిద్ది చెప్పండి. నీకు ఎన్నేళ్ళు? నాకు 55 అండి. 55 ఏళ్ళు. ఈ 55 ఏళ్ళు ఇలాంటి వర్షం ఎప్పుడన్నా చూసావు కదా? నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇదే ఇది ఫస్ట్ ఒకసారి వచ్చింది, అప్పుడు బుడమేరలో కలిపేశారు. అది కలిపినాక అక్కడ గండి కొట్టేశారంట. ఇప్పుడు మొత్తం మునిగిపోయిన ఆవులు మనుషులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే ఇదిగో మళ్ళీ రెండోసారి వస్తుంది, కొద్దిగా ఇప్పుడు లైట్గా వస్తుంది. మరి గవర్నమెంట్ గండి కొట్టింది అంటున్నారు, నిజమేనా? గవర్నమెంట్ గండి కొట్టలేదు సార్, అది తప్పది, చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు అదే కట్ట ఊరు మునిగిపోతుందని ఇటు కొట్టారేమో తెలీదు మనకి, మనం చూడలేదు. చూడండి మనం ఎలాగంటాం? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను ఇప్పటికి అన్ని అయిపోయి అసలు అంటున్నాడు. ఎందుకంటారు సార్? అదే తప్పు, చాలా తప్పు. అన్ని ఊర్లు మునిగిపోవాలని వాళ్ళకి ఇదేనా, వాళ్ళ ఊరు మునిగిపోతుందని చెప్పి ఇటు కుట్టారంట గండి. మరి అది నిజంగానే కొట్టాడంటావా? ఏమో కుట్టారో లేదో మనమైతే నేను చూడలేదు. మనం చూడండి మనం ఎలాగంటాం సార్? మరి నీకు ఒక్కడే ఉంటున్నావు కదా? నేను ఒక్కడనే ఉంటున్నా సార్. ఇక పాములు అన్నీ వస్తున్నాయి, పందులు గిందులు అన్నీ వస్తున్నాయి, తోలేస్తున్నాం. అలా కూర్చొని ఉంటున్నా. ఏ ఉప్మా వస్తుంది, పులిహోర వస్తుంది, తింటున్నాం. వాటర్ ప్యాకెట్లు అన్నీ అందచేస్తున్నారు పాపం. వాళ్ళే వచ్చేస్తున్నారు సార్, టాటర్ల మీద తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇదిగో ఎవరికైనా కావాలంటే వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి బస్తాలు ఇక్కడ వేసారు. ఎవరికైనా కావాలంటే ఈ బాబాయ్ అని చెప్పి కూడా ఇచ్చారు. అది మరి గవర్నమెంట్ పని చేయట్లేదా? భలే వాళ్ళు బాగా చేస్తుంది సార్, బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఏం చెబుతావు? చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్తాం. ఆయన అసలు ఇంటింటికి వెళ్ళి అసలు పొట్లాలు అన్నీ వేస్తున్నాడు, భోజనాలు వేస్తున్నాడు, వాటర్ ప్యాకెట్లు వేస్తున్నాడు, అంతా శుభ్రం చేస్తున్నాడు సార్, బాగా చేస్తున్నాడు. హెలికాప్టర్ల మీద తీసుకొచ్చి అటు అందనప్పుడు కూడా అటు ఆ బిల్డింగ్లకు కూడా వేస్తున్నాడు, హెలికాప్టర్ల మీద వేస్తున్నాడు. తప్పేం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరిగాడు కానీ వెళ్ళి ఇచ్చాడు అసలు ఎవరు ఇప్పుడు వరకు నేను చూడలేదు సార్. ఇప్పుడు మాత్రం బిల్డింగ్కి మాత్రం పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు, భోజనం అన్నీ వేస్తున్నారు సార్. అన్నీ బిల్డింగ్ అసలు ఇటంటే అందుతున్నాయి కాబట్టి అటు అందట్లేదు కాబట్టి అటు వెళ్ళి హెలికాప్టర్ మీద వేస్తున్నారు. మరి గవర్నమెంట్ గురించి ఏం చెబుతావు? నేనేం చెప్పేదే ఉంది ఇంకా. ఏం కావాలని కోరుకుంటున్నాను? నేనేం కోరుకోవట్లేదు, శుభ్రంగా అందరూ బతుకుతమే కావాలి. అది మరి ఆ పని ఎవరు చేయగలరు అనుకుంటున్నావు? అందరూ చేస్తారు, ఎవరు చేసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే. ఈ పేటలో ఉంటే ఆ పేటలోకి వెళ్ళాలంటే ఫుల్గా మొన్న అయితే నేను కొట్టుకొని వెళ్ళిపోయా, ఫోన్ కూడా పోయింది నాది.